புள்ளின் வாய் கீண்டானை பொல்லா வரக்கனை கிள்ளிக் களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவைக்களம் புக்கார். வெள்ளி எழுந்து வியாழமுறங்கிற்று புள்ளும் சிலம்பினகாண் போதரிக் கண்ணினாய் குள்ளக் குளிரக் குடைந்து நீராடாதே பள்ளிக் கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் కళ్ళం తవిరందు కలందేలోరెంబావాయ్. భావం: పక్షిరూపంలో వచ్చిన బకాసురుని నోటిని చీల్చి క్రూరుడైన ఆ రాక్షసుణ్ణి సంహరించిన శ్రీకృష్ణుని మహిమను గానం చేస్తూ గోపికలందరూ పావై వ్రతానికి సిద్ధమై ఇప్పటికే బయల్దేరారు. వెండి వెలుగుతో ఉదయం వచ్చేసింది. గురువారం కూడా ఉషస్సు మేల్కొంది. పక్షులు కిలకిలమంటూ పలుకుతున్నాయి చూడో. ఓ విశాల నేత్రాల గోపిక, చలిచల్లని నీటిలో స్నానం చేయడానికి వెళ్లకుండా ఇలా పడకపై పడుకొని నిద్రపోతున్నావేమిటి? ఈ పవిత్రమైన రోజునైనా నిద్రమత్తు, ఆలస్యం వదిలిపెట్టి మాతో కలిసి వచ్చి వ్రతంలో పాల్గొనమ్మా. ఆధ్యాత్మిక భావం: ఈ పాసురల్లో కాలం వేచి ఉండదు అనే సందేశముంది. ప్రకృతి అంటే ఉదయం, పక్షుల శబ్దం అంతా భక్తికి పిలుపునిస్తున్నా జీవాత్మ ఇంకా ఆలస్యం, అజ్ఞాన నిద్రలో ఉండడాన్ని ఆండాళ్ ప్రశ్నిస్తున్నారు. భగవంతుని లీలలు పాడుతూ సమూహ భక్తిలో చేరడమే మోక్షమార్గం అనే బోధ ఇందులో దాగి ఉంది. భక్తితో పారాయణ చేస్తే భగవదనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయగలరు.